హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. యాక్చువల్గా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. నేను టైం ఎలా మేనేజ్ చేసుకుంటాను, మార్నింగ్ పిల్లలు లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ 6 AM to 9 AM వీడియోలాగా షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ 6 అలా లేచేసాను అనమాట. మార్నింగ్ క్లీన్ అండ్ నీట్ కిచెన్ని చూసుకుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మైండ్. అట్లాగే పనులు కూడా చాలా పీస్ఫుల్ మైండ్తో స్టార్ట్ చేసుకోవచ్చు, నిదానంగా చేసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే నైటే కిచెన్ని క్లీన్ చేసుకోవడం వల్ల నేను అదొకటి అలవాటు చేసుకున్నాను రీసెంట్ టైమ్స్లో. ఇంతకుముందు కొంచెం బద్ధకం చేసేదాన్ని నైట్లో, అంట్లు తోమకుండా అట్లే పెట్టేసేదాన్ని అనమాట, కొంచెం టైర్డ్ అవ్వడం వల్ల. కానీ ఇప్పుడు మటుకు ఆల్మోస్ట్ నైటే తోమపెట్టేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. అందువల్ల ఏంటంటే మార్నింగ్ ఈజీ అయిపోతుంది వర్క్. సో మార్నింగ్ 6కి లేచేసి ఇంకా ఫస్ట్ అయితే చేసే పని బియ్యం నానబెట్టేస్తాను రైస్ కోసం అనేసి. తర్వాత అయితే ఇల్లు క్లీనింగ్ చిమ్మడం స్టార్ట్ చేశాను. ఇది కొంచెం పెద్ద ఇల్లు అండి. పావగడలో అయితే జస్ట్ 5 minutes అయిపోయేది చిమ్మడము. కానీ ఇది పెద్ద ఇల్లు కాబట్టి చిమ్మడానికి ఇది టైం పడుతుంది. 2 bedrooms, హాలు, బయట మొత్తము. సో ఇంకా చిమ్మేసుకొని ఇక్కడైతే బయట ముందు రోజు ముగ్గు వేసాను అనమాట. చాక్పీస్తో రోజు వేస్తే బోర్ కొట్టేసింది. అందుకని నా దగ్గర అవి ఉంటాయి కదా జల్లెట్ టైపు, వాటిలో వేసి పెట్టాను. ఇంకా అది కూడా క్లీన్ చేసేసుకొని బయట కూడా చిమ్మేస్తున్నాను అనమాట. బయట ఏంటంటే మాకు వంట రూమ్లో చిమ్నీ ఉంది కదా, ఆ చిమ్నీ దగ్గర ఎగ్జిట్లో పిచ్చుకలు కాదు, అవి ఏవో పిట్టలు అండి. ఆ పుల్లలు తెచ్చి పెడతా ఉన్నాయి గూడు కోసం అనేసి. అవి పైన కొన్ని పెడితే కింద సగం బారేస్తున్నాయి, ఆ గడ్డంతా ఉంటుందన్నమాట. ఇంకా చిమ్నీలో వాళ్ళు మెష్ పెట్టలేదు, ఓనర్ వాళ్ళు, చెప్పాలి. ఆల్రెడీ పెట్టేసాయి అవి గూడు కూడా. ఇంకెందుకులే అనేసి చిమ్నీ వేయడమే మానేశాను నేను. చిమ్నీ వేస్తే మళ్ళీ అవన్నీ ఎగిరిపోతాయేమో, గుడ్లు ఏమన్నా పెట్టున్నాయేమో అనేసి ఇంకా అది కూడా వేయడం మానేసి కిటికీ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను వంట చేసేటప్పుడు. చాక్పీస్తో ముగ్గు వేసేటప్పుడు కనిపించట్లేదండి, అసలు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అది చెమ్మ ఆరినా ఆరకపోయినా చాక్పీస్తో వేస్తుంటే కనిపించట్లేదు. కాసేపు ఆగిన తర్వాత వేయాల్సి వస్తుంది, లేదంటే నేనే గాలి ఊది కనిపించేదాకా ఉండి వేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా అలాగైతే ముగ్గు వేసేసాను. మాకైతే ఇంట్లోకి 7-7:20 అవుతుందండి ఎండ వచ్చే లోపల. ఎందుకంటే కొండలు ఉన్నాయి కదా పక్కన, ఆ కొండలన్నీ మీదకి వచ్చి పైకి వచ్చి ఎండ రావడానికి 7:20 ఆ టైం పడుతుంది. అయితే డైరెక్ట్ అన్ని ఇంట్లోకి సన్లైట్ వస్తుంది. కిచెన్లోకి అయితే డైరెక్ట్ పడుతుంది, అట్లాగే హాల్లోకి కూడా పడుతుంది. వెంటిలేషన్ అయితే సూపర్ ఉంది ఈ ఇంట్లో అసలు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చట్నీకి వేరుశనగపప్పు, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను, సింపుల్ చట్నీ. కొంచెం వేయించేసుకున్న తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది ఒక గుప్పెడు వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం అల్లం వేసి మిక్సీ తిప్పేస్తాను. అట్లాగైతే పిల్లలు ఇష్టంగా తింటారు. కొన్నిసార్లు ఏం చేస్తానంటే ఆనియన్ కూడా యాడ్ చేస్తాను, ఆనియన్ అండ్ తెల్లగడ్డలు కూడా యాడ్ చేస్తాను అనమాట. అది ఇంకో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది.
సో అట్లయితే చట్నీ చేసేస్తున్నాను. అండ్ ఇట్లా వేసాను అనమాట. ముగ్గు పూర్తిగా ఆరిన తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది. ఏం టిఫిన్ కావాలి? దోశ, మ్యాగీ అడిగావు కదా నువ్వు. పిల్లలు అయితే 7కి లేస్తారు కరెక్ట్గా. చెర్రీ ఒక్కొక్కసారి ముందే లేసేస్తాడు, లేదంటే తను కూడా ఇద్దరిని లేపాలన్నమాట. 6:50 నుంచి లేపితే ఇంకా 7కి అలా లేచి బ్రష్ చేసుకొని స్నానాలు కూడా చేసేస్తున్నారు వాళ్ళే. చెర్రీకి ఇప్పుడిప్పుడు అలవాటు చేస్తున్నాను, ఎందుకంటే అది కూడా ఒక టైం సేవింగ్ అవుతుంది మనకి. స్నానాలు వాళ్ళే చేసేస్తే ఏంటంటే ఆ టైంలో ఇంకొక వర్క్ చేసుకోవచ్చు. సో అట్లాగనమాట. ఈరోజు ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవు, చిక్కుడుకాయ, క్యారెట్ అవే పంపిస్తున్నాను రోజు 2 days. ఇంక ఈరోజు అయితే పులుసన్నం చేస్తున్నాను అనమాట, లెమన్ రైస్. ఇట్లా ఇది ఈజీ అనమాట. ఎప్పుడైనా లేట్గా లేచినప్పుడు, లేదంటే లేజీగా ఉన్నప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు కూరగాయలు కట్ చేసి మళ్ళీ ఫ్రై చేసి అంత ప్రాసెస్ లేకుండా ఏదైనా రైసెస్ పంపించేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో వీళ్ళకి ఇష్టం అనమాట, పులుసన్నం బాగానే తింటారు. సో లెమన్ కూడా ఏంటంటే సిట్రస్ ఉంటుంది కాబట్టి లెమన్ మంచిది. చింతపండు పులిహోర అయితే ఎప్పుడు చేయను, ఎక్కువ లెమన్ రైసే చేస్తూ ఉంటాను నేను. ఇంక ఇట్లా లెమన్ రైస్ అయితే కలిపేసి తర్వాత ఇంకా దోశలు వేసేస్తున్నారు ఈరోజు. పిండి కొంచెం లాస్ట్లో మిగిలిందన్నమాట, ఇంకా అయితే దోశలు వేసేస్తున్నాను. ఇడ్లీ అయితే ఇంకా తొందరగా అయిపోతుంది. దోశ ఏంటంటే కొంచెం లేటు, వాళ్ళు తినడం కూడా లేటే దోశ, అందుకని కొంచెం త్వరగానే తినిపించడానికి ట్రై చేస్తాను. టైము 8:10 అండ్ లంచ్ బాక్సెస్ ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నాను. స్నాక్స్ వచ్చేసి దానం గింజలు పెట్టాను అనమాట. ఇంకా బాక్స్ అయితే తినేస్తారు లెమన్ రైస్ కాబట్టి. చెర్రీదే నాకు కొంచెం భయము. క్లాస్ టీచర్ నెంబర్ తీసుకురా, నేను మాట్లాడాలంటే వాడు తీసుకురావట్లేదు, 3 రోజుల నుంచి మర్చిపోతున్నాడు. అంటే వాళ్ళకి చెప్తే కొంచెం దగ్గరుండి చూసుకుంటారు కదా తినేటప్పుడు అనేసి. అండ్ ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నాను లంచ్ బాక్స్ కూడా. బాటిల్స్ కూడా మొన్న డిమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా షార్ట్లో కదా, లాంగ్ వీడియోలోనే చెప్పాను, అక్కడ తీసుకున్నారు బాటిల్స్ కూడా. ఇంతకుముందువి చిన్న బాటిల్స్ అనమాట. చెర్రీ అసలు రీఫిల్ చేసుకోవట్లేదు, అవే నీళ్ళు తాగి వస్తున్నాడు అంత చిన్న బాటిల్లో. అందుకని కొంచెం పెద్దవి తీసుకున్నాను. అవి కూడా ఆఫ్టర్నూన్ దాకా తాగి మళ్ళీ ఫిల్ చేసుకొని తాగు చెర్రీ అంటుంటే వాడు అసలు తాగట్లేదు. క్యాతి మటుకు తాగుతుంది. వాడికి తాగాక వేడైపోయి పెదాల మీద అంతా చర్మం లేస్తూ ఉంటుంది వాడికి. అప్పుడప్పుడు చెప్తుంటే వినట్లేదు, అందుకే క్లాస్ టీచర్ నంబర్ తీసుకోమన్నాను ఈరోజు ఖచ్చితంగా. అదిగోండి తింటా ఉన్నాడు, ఇంకా తింటా ఉంటాడు, బుగ్గను పెడుతున్నాడు ఈ మధ్య.
నవలకుండా మింగకుండా బుగ్గనే పెట్టుకుంటున్నాడు. అది ఎక్కడ అలవాటురా అని చెప్పి తిడుతూ ఉన్నాను తొందరగా తినమని. తర్వాత అయితే ఖ్యాతికి జెల్ కూడా వేసేసాను. వీళ్ళకి ఇంకా యూనిఫామ్ ఇవ్వలేదు, ఇంకా రాలేదని చెప్పి. రోజు స్కూల్లో చున్నీలు వేసుకోవాలి, హ్యాండ్స్ లేకుండా వేసుకురాకూడదు, షార్ట్గా ఉంటే కింద ప్యాంట్ వేసుకురావాలంటున్నారు మా అంటుంది. వీళ్ళకి ఇంకా నా దగ్గర ఏం లేవండి, ఏం కొనలేదు నేను ఖ్యాతికి. అంటే చిన్న పాపే కదా, అప్పుడే ఆ టాప్స్, లెగ్గిన్స్, చున్నీలు అవి కొన్నాం కదా. ఇంకా సరే 5th క్లాస్ అట్లా వచ్చిన తర్వాత కొందాంలే అనుకున్నాను. ప్రస్తుతానికైతే పొడుగా ఉండే డ్రెస్సెస్ అండ్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ప్యాంట్స్ ఉండే డ్రెస్సెస్ అయితే వేస్తున్నాను. ఇంకా ఒక ముక్క బట్టలు అయిపోయింది టైము. 8:45కి వస్తుంది బస్సు. కానీ నేను ఎట్లాగ ప్రిపేర్ చేస్తానంటే 8:30కే అన్నట్టు రెడీ చేసేస్తాను అనమాట. ఒకవేళ ఏదైనా లేట్ అయినా 5 నిమిషాలు అటు ఇటుగా వెళ్తాం కదా అనేసి. ఇంకా 8:40 కల్లా బయలుదేరేస్తాం. రోజు 5 మినిట్స్ ముందే ఉంటాము. సో ఇంకా మా ఇంటి చుట్టుపక్కల చూపిస్తాను చూడండి. మా ఇంటి ముందరే ఒక్క చెట్లు తోట ఉందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అంటే ఒక్క డిస్టర్బెన్స్ రాదు, ఏమీ రాదు, చాలా బాగుంటుంది. స్నాక్స్ కజ్జికాయ, కజ్జికాయను క్యారెట్ చిప్స్ పెట్టాలి. జరుగురా ఇంకా షాపింగ్ దగ్గర కూడా వచ్చేసాము. మెయిన్ రోడ్లోకి వచ్చి ఎక్కాలన్నమాట. మేము ఉండే దగ్గర నుంచి ఒక 3 మినిట్స్ పడుతుంది, నడుచుకుంటూ వస్తాము. సో ఇంకా ఎక్కించేసాక నేను కూడా వెళ్ళిపోయాను ఇంటికి. వేరే ఫ్రెండ్ ఉంటే తను వాళ్ళ బాబు కూడా ఖ్యాతి వాళ్ళ స్కూల్కే వెళ్తారు. సో తను నేను మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటుందండి. ఆ వ్యూ చూసుకుంటా నేను ఒక్కొక్కసారి మా ఇల్లు దాటుకొని వెళ్ళిపోతాను, లేదంటే ముందు గొంతులో తిరిగేస్తాను. ఖ్యాతి చెర్రీ అయితే నవ్వుతారు, అంత బాగుంటుంది అనమాట. అంత లీనమైపోతాను నేను చూసుకుంటా నేచర్ని. సో ఇదే అనమాట. ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.